మనకి ఎప్పటి వరకు ఉంటామో తెలియదు ఇండస్ట్రీలో. కానీ ఏమేం చేసామో చూస్తే ఈ సినిమా కూడా చేసామరా మనం అని ఒక 10 ఎల్ల ఏళ్ళు. సెటిల్ అయిపోయిన ధనరాజు కూడా ఎప్పటి వరకు ఉంటామో తెలీదు అని ఎట్లా చెప్తావు? ఎక్కడన్నా నేను సెటిల్ అయ్యానని మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే సెటిల్ ఇప్పుడు అవ్వడం ఒక 85 సినిమాలంటే నాకు తెలిసి బాగా సంపాదించి ఉండాలి కదా! అంటే డబ్బులు విషయం కాదండి. ఇక సెటిల్ అవ్వడం అంటే మనం ఎంతకాలం మనం లాస్ట్ బ్రీత్ వరకు యాక్ట్ చేస్తామనే నమ్మకం ఎక్కడ హ్మ్. ఉందంటున్నాను. హ్మ్. హ్మ్. రెండోది కొన్ని చేసేసిన తర్వాత అలాంటి క్యారెక్టర్ మళ్ళీ చేయబుద్ధి కాదు. అవును. 100%. ఇంకొకటి ఏంటంటేనా మన ఏజ్ ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసే ఏజ్ ఉండదు. హ్మ్. ఆ ఏజ్‌తో పాటు మెల్లిగా ఒక బాబాయ్ క్యారెక్టర్‌కి వెళ్ళిపోతుంటాము. షిఫ్ట్ అయిపోతాం. షిఫ్ట్ హ్మ్. అయిపోతుంటున్నాం. అలాంటప్పుడు ఇందులో మిస్ అయిన క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. హ్మ్. అవును. 100%. నేనంటుంది ఆ ఉద్దేశంతో హ్మ్. హ్మ్. అనమాట. హ్మ్. మనం అన్ని క్యారెక్టర్ చేసుకోలేనప్పుడు మనం డైరెక్షన్ చేసినప్పుడు అన్ని క్యారెక్టర్లు చేపించొచ్చు. హ్మ్. హ్మ్. మనం లాయర్ అవ్వాలంటే సినిమాలో అవ్వచ్చు. డాక్టర్ అవ్వాలంటే సినిమాలో అవ్వచ్చు. ఏం చదవకపోయినా జడ్జ్ అవ్వచ్చు. జోక్స్. కాబట్టి నేనేమంటున్నానంటే ఒక సినిమా మాత్రమే మనం అనుకున్న ఫ్యాషన్‌ని తీసుకొచ్చి అక్కడ హ్మ్. హ్మ్. పెట్టుకోగలం. హ్మ్. అలా ఈ కథకి వేరే దర్శకుడు హ్మ్. ఫస్ట్ అనుకున్నాం. అనుకున్న తర్వాత ఐడియాలజీ డిఫరెన్స్ ప్రొడ్యూసర్స్‌కి వాళ్ళకొచ్చింది. ఓకే. వాళ్ళేమన్నారంటే, "ఈ సినిమా మేము తీయాలంటే నువ్వే డైరెక్ట్ చేస్తేనే తీస్తాం. ఎందుకంటే నువ్వు పట్టుకున్నట్టుగా హ్మ్. వేరే వాళ్ళు పట్టుకుంటారో లేదో అనే నమ్మకం లేదు. హ్మ్. నువ్వు చేస్తావంటే ఒక 2, 3 రోజులు ఆలోచించి." హ్మ్. నాకు తెలుసు. హ్మ్. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు. హ్మ్. ఏంటి తీసావు ధనరాజ్ నీలో ఇలా కూడా ఒక అవును. యాంగిల్ ఉందా అవును. అని. నాకు తెలిసేంటంటే నేను ఏదో మెగా ఫోన్ పట్టుకొని వణికిపోతూ యాక్షన్ కట్ చెప్పడానికి అది నాకు లేదు. ఓకే. నేను ఎవరిని డైరెక్ట్ చేసినా చాలా కాన్ఫిడెంట్‌గా డైరెక్ట్ చేస్తానని అనుకున్నా. హ్మ్. కానీ ఈ డిసిషన్ ఉంది గదన్నా! హ్మ్. అంటే మళ్ళీ యాక్టర్ నుంచి అటెళ్తున్నాము. అవును. ఒకవేళ అటు ఇటు అయిందనుకోండి ఎవరు హ్మ్. పిలిచేవాళ్ళు గూడా పిలవరు గదా! అబ్బో! డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడొచ్చి మనకు సీన్‌లు చెప్తాడేమో అనుకోవచ్చు. ఏదో 2, 100%. 3 సినిమాలు నేను హీరోగా చేస్తే ఇంకా కమెడియన్‌గా చేయడేమో అని చెప్పి హ్మ్. కామెడీ క్యారెక్టర్ కూడా కొన్ని రాలేదు నాకు. అవునవును. ఇక్కడ ఇండస్ట్రీ ఫిక్స్ అయిపోతది హ్మ్. కదన్నా! హ్మ్. హ్మ్. అలా అవ్వకూడదు అంటే సరే నన్ను నేను డైట్ చేసుకుంటున్నానిక్కడ. హ్మ్. దాన్ని ఎంత బాగా ప్రజెంట్ చేయాలి. రెండిటిని బాగా డీల్ చేసాడు 'ధనరాజు.' హ్మ్. అంతే అని నమ్మకం నీకున్నప్పుడు నువ్వెందుకురా వెనకన చేస్తావు అని చెప్పి ఓకే చేశా. హ్మ్. దాని మీద ఒక 9 నెలలు ప్రొడ్యూసర్ పృథ్వీ పోలవరపు గారు, ఆరిపాక ప్రభాకర్ గారు కలిసి కూర్చొని హ్మ్. టైం తీసుకోండి మీరు. హ్మ్. హ్మ్. స్క్రిప్ట్‌కి టైం తీసుకోండి. టైం తీసుకొని షూట్ మాత్రం మనం అనుకున్న డేస్‌లో చేద్దాం అనేసరికి మా రైటర్స్, అసోసియేట్ డైరెక్టర్ వీళ్ళందరితో కూర్చొని అసలు హ్మ్. వీళ్ళందరూ రకరకాల సినిమాలు చేసున్నారు. అవును. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే కథ హ్మ్. డిఫరెంట్ కథ. హ్మ్. తండ్రి కొడుకుల కథలు ఎన్నో వచ్చినియి. చాలా వచ్చినాయి. రెండోది ఏంటంటే ఒక 9 కథల కన్నా ఎక్కువ కథలుండవు. ఉండవు. కథనాలే ఎక్కువుంటాయి. హ్మ్. ఈ కథనం కొత్తగా ఎలా చెప్దాం? హ్మ్. అంటే దీంట్లో ఫాదర్ సన్ ఎమోషనల్ డ్రామాలో థ్రిల్ ఎలిమెంట్స్ పెడితే ఎలా ఉంటుంది? హ్మ్. ఆడియన్ ఎక్స్‌పెక్ట్ చేసేది ఖచ్చితంగా జరగాలి గానీ, వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన టైంలో జరగకూడదని పరుచూరి గోపాలకృష్ణ గారు చెప్పినట్టు, అవును. ఎవరెవరు దీన్ని పట్టుకుంటున్నారని ముందు నేరేషన్‌లో ఇచ్చేసి, హ్మ్. ప్రతి ఒక్కళ్ళని అడిగామండి. హ్మ్. దీంట్లో మీకు అవసరం లేని సీన్ ఏమనిపిస్తుందో నాకు చెప్పండి అది తీసేద్దాం. హ్మ్. మళ్ళీ ఎడిటింగ్ రూమ్‌లోకెళ్ళి అప్పుడు డబ్బులు పెట్టి సినిమా తీసి, అవును. అంటే ప్రతి ఒక్కళ్ళని ఒక 50, 60 మంది ఉంటారు కదన్నా! హ్మ్. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ దగ్గర నుంచి మొత్తం. ఆఫీస్ బాయ్, ప్రొడ్యూసర్స్, ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్‌లు హ్మ్. ఇలా చాలామందిని ఇన్వాల్వ్ చేసుకొని, హ్మ్. వాళ్ళందరికి ముందు సినిమా చూపిచ్చాను. హ్మ్. నేను చాలా సార్లు చెప్తుంటాను. నా మైండ్‌కి ప్రొజెక్టర్ లేదన్నా, ప్రొజెక్టర్ ఉంటే సినిమా తీయాల్సిన అవసరం లేదు. ఇలా స్విచ్ నొక్కితే జనాలకి చూపించొచ్చని. అలాగా అనుకోని, హ్మ్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతగా తీశానన్న ఓకే. సినిమా. అది. అందుకని ఆ బాధ్యతగా తీసిన సినిమాని ఈరోజు మీరందరూ మెచ్చుకుంటూ ఉంటే, నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. 100% బాధ్యత తీశారు. సినిమా ఎవరు చూసినా కూడా అన్నా. కంపల్సరీ కళ్ళనీళ్ళు పెట్టుకొనొస్తారు. హ్మ్. నాకు ఇప్పటికి డౌటే 'ధనరాజే' చేసాడని. మిమ్మల్ని అంటే పిలవాల్సిన సెట్‌కి అయితే. అందుకంటే అంత బావుంది. థాంక్స్ చూసాను అన్న. కాబట్టి థాంక్స్ అన్న. ఓన్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను. నైస్ రా అన్న. నేనేం చెప్తున్నా అంటే, మీరు నాకు కనిపిస్తున్నారు కదా! హ్మ్. హ్మ్. మీరు ఇదే అని నేను జడ్జ్ చేయకూడదు. హ్మ్. ఎందుకంటే మీరు నాకు ఇలాగే కనిపించాలి అనుకున్నారు అంతే. అవును. మీలో ఇంకొక మనిషి ఉంటాడు. ఉంటాడు. అది మీరనుకుంటేనే కనిపిస్తారు. హ్మ్. మేము చూస్తే కనిపించరు. హ్మ్. అలాగా 'ధనరాజ్' ఏంటి కామెడీ సినిమాలు చేస్తాడు, కామిక్‌గానే చేస్తారనుకున్న మీకు, హ్మ్. నేను ఏ విషయం చెప్పాలనుకుంటున్నాను విషయం నేననుకుంటేనే తెలుస్తది. అవును. నాలో ఇంకొక మనిషి ఒకడు దాగున్నాడు. హ్మ్. అలా ప్రతి మనిషిలోనూ ఇద్దరుంటారన్న. హ్మ్. వాళ్ళు ఎవరెవరికి ఎలా పరిచయం అవ్వాలనుకుంటారో, హ్మ్. ఆ 2 షేడ్స్ అలా పరిచయం అవుతాయి అంతే.